ఇప్పుడు వరమహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతము చాలా మంది కూడా చేసుకున్నారు. అంటే 21వ తారీఖు నాడు చేసుకున్నారు. కానీ కొంతమందికి ఏంటి అని అంటే అడ్డంకులు వచ్చి చేసుకోలేకపోయారు. వాళ్ళ కోసము వ్రతము ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ధర్మ సందేహం చాలా మందికి కూడా ఉంది. ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటిది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాబోయే 28 ఆగస్టు 2026 శుక్రవారము నాడు పౌర్ణమి తిథి వస్తుంది. అదేవిధంగా శుక్రవారము కూడా వస్తుంది. ఎంతో అదృష్టం ఉండాలి ఆ రోజున చేసుకోవాలి అని అంటే. కాబట్టి ఆ రోజున ఎటువంటి సందేహం లేకుండా ఆ రోజునే చేసుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే ముహూర్తం ఎప్పుడు అంటే టైమింగ్స్ చెప్పండి, వ్రతము చేసుకోవడానికి మంచి ముహూర్తం చెప్పండి అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. ఎప్పుడు చేసుకుంటారు అని అంటే చూడండి, ప్రొద్దున 4 గంటల నుండి ప్రారంభమయ్యి 7:30 వరకు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. చాలామందికి ఏంటి అని అంటే అంత ప్రొద్దున వీలు కాదు కదా, ఇంకొకటి దివ్యమైన ముహూర్తం చెప్పండి అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. చూడండి, మధ్యాహ్నం అంటే 11:41 నుండి ప్రారంభమయ్యి 1:55 వరకు అంటే 2 గంటలకు పైగానే ముహూర్తం ఉంది. కాబట్టి ఈ ముహూర్త మధ్యలో మీరు ఎప్పుడైనా సరే ప్రారంభం చేసుకొని ఎన్ని గంటలైనా సరే పూజను చేసుకోవచ్చు, తప్పేమీ ఉండదు. అదేవిధంగా సాయంత్రం పూట చేసుకునే వాళ్ళకి 6 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇంకొకటి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి అని అంటే పౌర్ణమి 9:30 వరకే ఉంటుంది కదా, తర్వాత పౌర్ణమి ఉండదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యోదయానికి ఏదైతే తిథి ఉంటుందో ఆ రోజంతా కూడా అదే తిథి పరిగణంలోకి వస్తుంది అనేటటువంటిది ఎప్పుడు కూడా మర్చిపోకండి. కాబట్టి మీరు 11 గంటలకు చేసుకున్నా సాయంత్రం చేసుకున్నా పౌర్ణమి రోజు చేసుకున్నటువంటి ఫలితమే వస్తుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి.